అందరికీ శుభాభివందనము. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము. స్టార్టింగ్ ప్రేయర్ వచ్చేసి శాంతమ్మ సిస్టర్ చేస్తారు. పాట వచ్చేసి దేవి సిస్టర్ పాడతారు అనమాట. ఓకేనా సిస్టర్? ప్రైజ్ లో సిస్టర్ శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, నీకే వందనాలయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు నాయనా. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన కృప కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. దయగల తండ్రి, నీ కృపా సింహాసనం మందు చేరి ఉన్నాం తండ్రి. దయగల దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రేమామయుడవు, కృపామయుడవు, దీర్ఘశాంతుడవు ప్రభా, పరిశుద్ధుడవు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. దయగల తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల కింద భద్రపరుచుకున్నావు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి నాయన. ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి తండ్రి. యేసయ్యా, వాక్యం చెప్పనైన బిడ్డలను ప్రభా నీ సిలువ సాటును మరుగుపరచుకున్న తండ్రి. యేసు ప్రభా నీ పరలోక వర్తమానం మాకు దయచేయండి నాయన. యేసయ్యా, గూఢమైన సంగతులు మాతో మాట్లాడండి. పరిశుద్ధపు దేవా, నీకే వందనాలు నాయన. నీ పరిశుద్ధాత్మను మా అందరిపై కుమ్మరించండి, పరిశుద్ధపరచండి నా తండ్రి. నీకే వందనాలు నాయన. తండ్రి, నీకే స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, అత్యధికమైన కృప చేత అయా మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు నాయన. దయగల తండ్రి, నీ కృప లేనిదే మేమేమీ చేయలేం నాయన. నీకే వందనాలు. మేమేమై ఉన్నామో అది నీ కృప వల్ల, నీ దయ వల్లనే తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. యేసయ్యా, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండండి. యేసయ్యా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటకు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. నీ సేవ పరిచర్యలో వాడుకోండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. సేవ చేస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరు ఎత్తి పట్టుకోండి నా తండ్రి. మీ అభిషేకంతో బలమైన నీ కృపతో నింపండి. నీకే వందనాలు. ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధుడు, అనేకులను రక్షించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందలాగా సహాయం చేయండి తండ్రి నాయన. విని వారందరికి కూడా మారు మనసు దయచేయండి నా ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు. ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి సాతాను కట్లలో ఉన్నా కూడా ప్రభా మీరు విడుదల రక్షణ దయచేయండి. మారు మనసు కలిగించండి నా ప్రభా. యేసయ్యా, లోకమంతటా ప్రభా ఎంతో గలిబిలి ఉంది నాయన. నీకే వందనాలు ప్రభా. యేసయ్యా, నీవే శాంతి సమాధానం దయచేయండి నా ప్రభా. పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ నేత్రాలు తెరవండి. సత్యం గ్రహించే కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించుకోండి ప్రభా. నీకే వందనాలు నాయన. కృపగల తండ్రి, నీకే వందనాలు. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా జాయిన్ కావాల్సిన వారు జాయిన్ అవడానికి సాయం చేయండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి నీకు మహిమకరంగా నీ ఆరాధన అంతటిని జరిపించమని సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ కృప చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో దేవి సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం.
యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామము నమ్మినప్పుడే. జయం పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం. ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం. ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి క్షణమందే. స్వస్థపరచుము తండ్రి క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లో థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లోడ్ అక్క. సుజాత అక్క. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుడు ఇచ్చినటువంటి సాయంకాలపు ఆరాధనకు ఆన్లైన్ లో అందరం పాల్గొంటున్నందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంను ధ్యానిస్తూ ప్రభు యొక్క కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొన్ని విషయాలలో మనము వెనుకబడుతున్నామేమో అనిపిస్తుందంట. అప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం ధ్యానిస్తున్నా నేను ఈ మధ్య. యెషయా గ్రంథంలో ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే 3rd చాప్టర్ వరకు 5th చాప్టర్ వరకు కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడిన ఈ అంశాల గురించి మీతో పంచుకోవాలనేది నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, సర్వ సృష్టికర్తవు, అతి శ్రేష్ఠుడవు అందరిలో ప్రభ. అతని 10,000 మందిలో కూడా నా తండ్రి ప్రభలు సుందరుడవు నాయన. నీకు గొప్ప కార్యం మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభ, నీకు ఆశ్చర్యక్రియలను మేము ప్రభ తండ్రి ధ్యానిస్తున్నావు నాయన. నీకు ప్రేమ ఎంత గొప్పది ప్రభ, ఎంత
ఎంత హీన స్థితిలో దీన స్థితిలో పడి ఉన్న వారిని కూడా ప్రభ నువ్వు ఉద్ధరించి వాడవు, ప్రేమించి వాడవు, లేవనెత్తు వాడవు, కనికరించి వాడవు ప్రభ నా తండ్రి. సంపూర్ణంగా నా తండ్రి వారిని నువ్వు ప్రభ క్షమించే దేవుడవు ప్రభ, వారిని లేవనెత్తి వారి జీవితంలో పునరుద్ధరణ జరిగించే దేవుడు నా తండ్రి. నీకు గొప్ప కార్యంలో కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నా తండ్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మాలోని లోటును సరిచేయండి ప్రభ. మమ్మల్ని అందరినీ కూడా ప్రభ సిద్ధపరచమని, నీకు వాక్యం విన్న వారందరూ ప్రభ నీరు కట్టి ఫలించేసి ఆత్మలను సిద్ధపరచమని, నీకు రాకడకు సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు మూల వాక్యంగా యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. 3 నుంచి 5వ అధ్యాయంల మధ్యలో మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా దేవుడు కొన్ని సంగతులు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కష్టాలు కలుగజేస్తున్నప్పుడు ప్రజలకు వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు నేను ప్రార్థనలో ఉన్నా కూడా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా కూడా కష్టం వస్తుంది, ఎందు నిమిత్తము అని మనకు ఒక డౌట్ వస్తుంది. చాలా సార్లు ఇది చాలా మందికి అర్థం కాని ప్రశ్న కూడా. ఎందుకంటే కష్టాలు సహజము, మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా, కష్టాలు సహజము, విశ్వాసంలో ఉన్నంత మాత్రాన కష్టాలు రావని కాదు, ఇవి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు అవి ఎన్ని మార్లు మాట్లాడినా కూడా మనకు అవి అవి ప్రత్యేకమైన మాటలే. కాబట్టి ఆ యొక్క మాటలను ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట చూద్దామా. 3వ అధ్యాయము 10వ వచనంలో, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మన నోటి మాటను గురించి చెప్తుంది. మీకు మేలు కలుగుతుంది, గాడ్ బ్లెస్ యూ అంటాం కదా, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, గాడ్ హెల్ప్స్ యూ, నీకు దేవుడు సహాయం చేయను గాక. ఇది మనకు ఊత పదంగా వచ్చేస్తుంది, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిజంగా గాడ్ బ్లెస్ యూ అని మనం మనస్ఫూర్తిగా అంటున్నామా? అయితే అది తప్పకుండా ఫలిస్తుంది. జస్ట్ నేమ్ సేక్, నామకార్థంగా, నోటి భూత పదంగా దేవుడు నేను దీవించను గాక అని చెప్తున్నామా? మనం చాలాసార్లు పెళ్లిళ్ళలో చేస్తుంటాం ఈ పని కదండి. దేవుడు దీవించను గాక, వాళ్ళు కాళ్ళు మొక్కుతుంటే పెళ్లి కొడుకు మనం దీవిస్తుంటాం. నిజంగా మనస్ఫూర్తిగా దీవిస్తున్నామా? గాడ్ బ్లెస్ యూ అని నీ నోటి ఫలం తప్పకుండా వారు అనుభవిస్తారు. కానీ ప్రవక్త మాట చెప్పినప్పుడు ఆ మాట ఎంత ఖచ్చితంగా నెరవేరుతుందనడానికి ఉదాహరణ యెషయా ప్రవక్త. ఆయన ఒక ప్రవక్తిని పెళ్లి చేసుకున్నాడు, 2 కుమారులు. ఆయన 4 రాజుల కాలంలో, యేసుక్రీస్తు పుట్టుకకు ముందు 680 నుంచి 750 వరకు, ఈ సంవత్సరం బీసీ అంటాం, 680 to 750 బీసీ, ఈ పీరియడ్ లో ఆ రాజుల కాలంలో ఆయన ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించి, ఈ నోటి మాట ఫలించును అని చెప్పిన రీతిగా ఆయన ఏది చెప్పిండో అది ఫలిస్తుంది. కాకపోతే మనుషుల హృదయ కాఠిన్యము దానిని స్వీకరించలేకపోయింది. ఎందుకంటే మనుష్యులు పుట్టుక నుంచే స్వాభావికముగా మూర్ఖులు. కాబట్టి ఎవరు ప్రవక్తలు చెప్పినా దాన్ని తీసి పారేయటం అది వారికి స్వాభావికంగా పుట్టుక నుంచే వచ్చిన అలవాటు. మనుషులు మంచి చెప్తే మంచిని స్వీకరించే హృదయము ప్రజలకు లేదు. అట్లా ప్రవక్తలు ఎన్ని చెప్పినా కూడా మనం చూస్తాం కదా, ఇశ్రాయేలీల రాజులు, యూదా దేశంని పాలించే రాజులు. ఇశ్రాయేలు యూదా దేశము 2గా విభజించబడింది. ఇశ్రాయేల్ దేశం అది దావీదు సొలొమోను తర్వాత జరిగిన కార్యం. అంతవరకు ఒకటిగా ఐకమత్యంతో ఉన్న ఇశ్రాయేల్ దేశము 2గా చీల్చబడి రెండు భాగాలుగా అయిపోయి 10 దేశాలు ఒకవైపు నార్దర్న్ కింగ్డమ్ అంటాం, ఇజ్రాయెల్ నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ వచ్చేసి యూదా ప్రాంతాలు, ఎఫ్రాయిం ప్రాంతాలు. ఇలాంటి సందర్భంలో ప్రవక్తల ప్రవచనాలని ఎందుకు వారు నిరర్ధకం చేసిండ్రు? ఎందుకంటే ప్రవచనం ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచే వస్తుంది, అది ఖచ్చితంగా నెరవేర్చి కార్యములను జరిగిస్తుంది. అది మంచి అయినా చెడు అయినా కదండి, మంచి అయినా చెడు అయినా దేవుడి కార్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది,
ఎక్కడ అంటే మొదటి వచనం నుంచి నేను చూపిస్తున్నాను. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. నా ప్రియుని గూర్చి ఇక్కడ ఎవరు పాడుతున్నారంటే యెషయా పాడుతున్నాడు. ఒక ప్రవక్త పాట అంటే కావ్య రూపకంగా పొయిటిక్ గా మాట్లాడుతున్నాడు. నా ప్రియుని గూర్చిన గానము నేను పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడు ఎవరు? నా దేవుడు. ద్రాక్ష తోట ఎవరు? మనమే, విశ్వాసులం, ఇశ్రాయేలీలము అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆ ప్లేస్ మనము మన పేరే పెట్టుకోవాలి. మనము విశ్వాసులము, క్రైస్తవులము అని చెప్పుకోవాలి. వీటి గురించి పాట పాడుతున్నాడు ఆయన. ఒక ప్రవక్త పాట రూపముఖంగా మనకు కొన్ని హితబోధలు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఆ మాట చూడండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుడొక ద్రాక్ష తోటను ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. కొండ పైన కట్టించినటువంటి ఈ ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలోని ద్రాక్ష తీగలన్నీ కూడా చాలా శ్రేష్టమైనవేట. అంటే పనికి రాని తీగలను తీసి పాడేసి మంచి మొక్కలను మాత్రమే నాటిండు. పనికిరాని తీగలు ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి? ప్రభువుని విసర్జించి, ప్రభువుని నిర్లక్ష్యపరచి, ప్రభువు మాటకు ధిక్కరించి, ప్రభువు మాటని త్రోసి పారేసి, నాకు ఈ ప్రభువు వద్దు అని బయటికి వెళ్ళిపోయిన వారంతా పనికి రాని తీగలు. ఇప్పుడు మిగిలింది ఎవరు అంటే పనికి వచ్చే మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. ఆ ద్రాక్ష తోటలో ఆ తీగలను నాటించిండు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త పాట పాడుకుంటూ ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క స్వరం మనకు వినిపిస్తున్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆ మాటలు ఏంటది? ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. బురుజు అంటే ఒక ఫోర్ట్. అంటే మనం చార్మినార్ అంటాం కదా, అదొక ఫోర్ట్. అలాంటిది ఒక పెద్ద భవంతిని కట్టించి ద్రాక్ష తొట్టి దాంట్లో గానుగలో తొక్కుతున్నప్పుడు ఆ ద్రాక్ష రసం అంతా దాంట్లో ఫిల్టర్ అవుతూ ఉంటది. ఇలాంటి ఏర్పాట్లు అంటే శ్రేష్టమైన తీగలు రాళ్ళనని త్రొవ్వేసిండు అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న మలినము, డాగు, మచ్చలు తీసి పారేసి ఆ భూమిని చదును చేసి దాన్ని పరిశుద్ధపరిచిండు. అంటే ఈ ద్రాక్ష తీగలు ఎవరు? ద్రాక్ష తీగలు అంటే మనమే, ద్రాక్ష తోట అంటే మనమే, ద్రాక్ష వల్లి అంటే యేసు ప్రభు. ఈ తీగలు ఎలాంటివి అంటే మంచి హైబ్రిడ్ కదండి, హైబ్రిడ్ మంచి శ్రేష్టమైన తీగలు. రోగము రొప్పి ఉన్నటువంటివి కావు, పురుగు పుట్ర పట్టిన తీగలు కావవి. అంటే పరిశుద్ధపరచబడిన జనము. ద్రాక్ష తోట అంటే ఎవరు? పరిశుద్ధపరచబడిన జనం. ఇశ్రాయేలును ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి వారిలోని మచ్చను, డాగును తీసివేసి పరిశుద్ధపరిచి వారిని శ్రేష్టమైన కొండ పైన ఆయన ఆ యొక్క ద్రాక్ష తోటను కట్టాను. శ్రేష్టమైన కొండ పైన అంటే God has chosen a perfect place for his bride. తన ప్రియురాలు, తన సంఘము, క్రైస్తవ్యము, క్రీస్తును పోలి నడుచుకునవలసిన వారిని ఒక శ్రేష్టమైన స్థలములో ఆయన సిద్ధపరిచిన తోటలో నియమించి. మనకు తెలుసు కదా, ఆది కాండంలో ఆదాము అవ్వలను ఎలాంటి ప్రదేశంలో పెట్టిండు అంటే శ్రేష్టమైన ఏదెను వనం. శ్రేష్టమైన ఏదైనా అంటే దాంట్లో ఎలాంటి తుప్పు గాని, గచ్చ పొదలు, బలురక్కస చెట్లు ఇలాంటివి ఏవి లేని శ్రేష్టమైన ప్రాంతం. అలాంటి శ్రేష్టమైన స్థలంలో ఉండి కూడా తప్పిపోయిన వారు ఆదాము అవ్వ కదండి. అలాగే ఈ రోజు శ్రేష్టమైన ద్రాక్ష తోటలో ఈ ద్రాక్ష వల్లిని నాటి అక్కడ ఏం జరుగుతోంది? భూమిని చదును చేసిండు. మన జీవితాలను సరిచేసిండు. నిరాకారంగా ఉన్న, శూన్యంగా ఉన్న మన జీవితాలను సరిచేసిండు ఆయన. మన లోటు పాట్లు అన్నిటినీ, క్రైస్తవ్యంను, క్రిస్టియానిటీ అంటాం కదా, ఈ సంఘ వధువును సరిచేసిండు. ఎలాంటి
పనికిరాని తీగలున్న తీసి పారేసి మలినము లేని ఒక శ్రేష్టమైన గుంపుగా తయారు చేసి ఈ గుంపుకి ఆయన ఏం చేస్తున్నంట ఒక బురుజు ఫోర్ట్ ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఫోర్ట్ అంటే కొండ, ఒక కొండ ప్రాంతం. ఫోర్ట్ అంటే ఒక పెద్ద బురుజు అంటాం. ఇలాంటి కొండగా ఆశ్రయపురముగా మనకున్నాడు ఆయన. తొట్టి కట్టించిండు గానుగ నుంచి ద్రాక్ష రసంను బయటికి తీయటానికి. అంటే ఎన్ని ఏర్పాట్లు అంటే అతి శ్రేష్టమైన ఏర్పాట్లను చేసిన దేవుడు. చూడండి అక్కడ దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచెను. ఇన్ని చేసిన తర్వాత ఆయనకున్నటువంటి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏంటి అంటే వెయిట్ ఫర్ ద ఫ్రూట్. అది ఫలించాలి. ఇంత జరిగినాక ఖచ్చితంగా అది ఫలించి తీరుతుంది. ఎందుకంటే దానికి చేయవలసిందంతా చేసిండు ఆయన. లోపము లేకుండా, లోటు లేకుండా సమృద్ధిని అనుగ్రహించిండు ఆ తోటకి. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన ఈ విషయంలో సంతాపపడుతున్నాడు. ఏంటంట చూడండి, కానీ అది కారు ద్రాక్షలు కాసింది. కారు అంటాం. కారు అంటే మనం నడిపే కారు కాదు. కారు అంటే ఒక రకమైన చేదు, ఒక రకమైన చేదు ఘాటు. కారు అంటే చేదు ఘాటు అన్ని పులుపు వగరు కలిపిన అదొక వింతైన టేస్ట్. దాన్ని మనం ఇది అని వర్ణించలేని టేస్ట్. ఈ కారు ద్రాక్షలు ఫలించడానికి కారణం ఏంటి? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. చూడండి ఆ మాట కూడా. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మునే వేడుకొంచున్నా. యేసు ప్రభువు యెషయా నోటి నుంచి పలికిస్తున్న మాట ఇది. మిమ్మల్ని ఆడుతున్న కారణం ఏంటి? నేను మంచి ఫలములు ఫలించాలని నాటిన ఎందుకు కారు ద్రాక్షలు ఫలించిండ్రు? నేను ఎదురు చూడని జవాబిది కదండి. దేవుడు అంటున్నాడు, నేను ఎదురు చూడలేదు. ఎందుకంటే నా జనాంగము, నా పేరు పెట్టబడిన జనం, నా పేరిట ప్రార్థన చేస్తున్నారు, నా పేరిట సేవ చేస్తున్నారు, నా పేరిట విశ్వాసంగా ముందుకు వెళ్తున్నారు. కానీ నేను చూడవలసిన ఫలమును చూడలేకపోతున్నా. ఎదురు చూస్తున్నా ఇంకా అంటున్నాడు దేవుడు ఈరోజు. ఎదురు చూస్తున్నా. కారు ద్రాక్షలు ఎందుకు ఫలించారు? కారణం చెప్పాలి మీరు. ఈరోజు అదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే మన సమాధానం ఏమై ఉంటుంది? కారు ద్రాక్షలు ఫలించడానికి మన కారణాలు ఏమై ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతం. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కానీ దేవుడు ఇప్పుడు ఈ సంఘం అడుగుతుంటే సంఘం ఏమని జవాబు చెప్పాలి? సంఘం అంటే కూడా మనమే. ద్రాక్ష తోట అన్నా మనమే, ద్రాక్ష తీగలు అన్నా మనమే. శ్రేష్టమైన వాటిని మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం ఫలింపలేకపోతే, పనికి ప్రాణి తీగలతోటి దేవుడు నడిపించేసిండు, బండి లాగిచ్చేసిండు, ఈ సంఘం సేవ జరిగిపోతుంది అంటే అది వేరే విషయం. కానీ ఆయన అలాంటి వాటికి కాంప్రమైజ్ కాలేదు కదండి. ఆయన చాలా స్పష్టంగా, చాలా సూటిగా చెప్తున్న మాట ఏంటి? శ్రేష్టమైన తీగలనే నేను ఎంచుకున్నా. ఆ శ్రేష్టమైన తీగలు కూడా కారు ద్రాక్షములు ఫలిస్తున్నాయి అంటే కారణం ఏమై ఉంటుంది? మీరే చెప్పండి. కారణం ఏమై? ఇన్ని చేసిన తర్వాత దేవుడు కారణం అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత సేవకులమైన మనది, క్రైస్తవులము విశ్వాసులమైన మనదే కదండి. ఇది నాకు కాదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సేవ ఖచ్చితంగా ఫలభరితంగా ఉండాలి. ఫలములను కోరుతున్నాడు దేవుడు ఇక్కడ. కారు ద్రాక్షలు ఫలిస్తున్నాయి. ఇప్పుడు చాలా మనం యూట్యూబ్ లో చూస్తుంటాం కదా, న్యూస్ లో చూస్తుంటాము. సేవకులు దేవుని నామమునికి దూషణ కలుగజేస్తున్నారు. దేవుడి నామములకు దూషణ. మనం డైరెక్ట్ గా దేవుని తిట్టడం లేదు, కానీ మన చర్యలు, మనం చేసే పనుల ద్వారా దేవుడికి అవమానం కలుగుతుంది. దేవుడికి అవమానం. మన నుంచి ఎదురు చూసిన జవాబులు దేవుడికి దొరకటం లేదు. కారు ద్రాక్షములే ఫలిస్తున్నారు. కారణం ఏమై ఉంటుంది అని అడుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఎక్కువగా దానికి మరి ఏమి చేయగలను? ఎంత చేయాలో అంత చేస్తున్నా. ఇంతకంటే ఇంకేం కావాలి?
కదండి. ఈరోజు సేవకులకు, క్రైస్తవులకు, విశ్వాసులకు ఈ ప్రశ్న. నీకు చేయవలసినంత చేస్తున్నా కదా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. నీకు గిఫ్ట్స్ ఇచ్చింది దేవుడు, వరములను అనుగ్రహించిండు, కృపా వరములను ఇచ్చిండు కదండి. ప్రేమను అనుగ్రహించిండు. ఆ ప్రేమ యొక్క ఫలములను దేవుడు వెతుకుతున్నాడు. నీకు రక్షణ శిరస్త్రాణమును కదండి, ఎ సోల్జర్స్ ఆమర్ అంటాం, హెల్మెట్, ఖడ్గము, మనం అన్ని ఎఫ్ఎస్సి సంఘంలో చూస్తాం. అన్ని ఇచ్చిండు. నీకు చేయవలసింది అన్ని చేసిన, ఇంక ఇంతకంటే నేనేం చేయాలి? ఈరోజు మనము ఏం కోరుకుంటున్నాం దేవుని దగ్గర? ఇంక ఇంతకంటే నీకు ఏం కావాలి అని దేవుడు అడిగితే మన జవాబు ఏంటి? నేను చేయవలసిన దానికి అంతే ఎక్కువగానే చేసినాను అంటున్నాడు అక్కడ దేవుడు. ఇది మన మాట కాదు. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. మనమే ఆలోచించాలన్నమాట. దేవుడు ప్రవక్త నోట మాట్లాడుతున్న మాట ఇది. ప్రవక్త మాట నిష్ఫలం కాదు, ఎందుకంటే అది దేవుడి మాట. దేవుడు ఆత్మ ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే డైరెక్ట్ గా దేవుడే ప్రవక్త రూపంలో మనకు మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్స్, ఇది ప్రశ్నలు. కారణం ఏంటి? జవాబు చెప్పే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? మనము అంటే కేవలం కేబిపిఎం మినిస్ట్రీసే కాదు, ప్రతి సేవకుడు, సేవలో ముందుకు సాగుతున్న ప్రతి వ్యక్తి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో ఇంకా చాలా మంది చూస్తున్నారు కాబట్టి అది అందరికీ ప్రశ్న. ఏంటి కారణం? ఎవరు దీనికి కారణం? ఎందుకు ఇలా జరుగుతుంది? చూడండి అన్నమాట. ఆలకించుడి, నేను నా ద్రాక్ష తోటను చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పాను. ఎంత చేసినా, ఎంత ఎదురు చూసినా, ఎంతో ఆశించినా కానీ అది నాకు కావలసిన ఫలమును ఇవ్వలేకపోయింది. నేను ఎదురు చూస్తున్న దానికి విరుద్ధంగా వేరే ఫలములు దొరికినాయి. కాబట్టి దీనికి నేను ఏం చేయాలి అంటే దీనికి ఏదో చెయ్యాలి కదండి. దేవుని యొక్క ఉగ్రత ఆ సంఘం మీదకి వస్తుంది, ఆ సేవకుల మీదకి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుని వదలలేదు, ఎందుకంటే అది వారు ఏర్పరచుకున్న జనాంగం కాబట్టి. యూదా దేశము తన సంతానమే అంటాడు, తన గోత్రం అంటాడు, తన జనాంగం అంటాడు. ఇలాంటి సొంత జనాంగమునే దేవుడు ఆ కాలంలో ఊరుకోలేదు. మనం గమనిస్తూనే ఉంటాం కదా, దానియేలు ప్రవక్తల దగ్గర నుంచి మనం చూస్తున్నప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన ప్రతి మాట నిరర్ధకము కానేరదు, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పినట్టుగానే జరిగినాయి. యెరూషలేము పట్టణము పట్టబడింది. ఎందుకంటే వారి అవిధేయత, వారి మూర్ఖత్వం, వారి విగ్రహారాధన, వారి వ్యభిచార మనస్సు. ఈ 4 కారణాల చేత వారిని దేవుడు ఎవరి చేత దండించిండు అంటే, దేవుడు ముందుగానే హెచ్చరించిన తర్వాతే ప్రవక్తలను ముందుగానే సిద్ధపరిచిండు, వారిని జ్ఞాపకం చేయమని, వారికి హితబోధ చేయమని. కానీ మనుషులు పెడ చెవిన పెట్టినారు కాబట్టి ఆ యెరూషలేము పట్టణము పట్టబడింది కదా. ఒకసారి నెబుకద్నెజరు కాలంలో బబులోను కాలం అంటాం, ఒకసారి దర్యావేషు కాలము అంటాం, కోరెషు కాలం అంటాం, లేకుంటే అశూరుల కాలం అంటాం. పట్టబడింది, ప్రజలని చెరపట్టబడినారు. వారు దేశ విదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, అన్య దేశంలో బానిస బ్రతకవలసి వచ్చింది. మళ్ళీ పశ్చాత్తాప పడినప్పుడు, మనస్ఫూర్తిగా కంట తడి పెట్టినప్పుడు ప్రవక్తల ద్వారా చెప్పినట్టుగానే తిరిగి వారిని రప్పించడం జరిగింది. అంటే తన సొంత ప్రజలను కూడా శిక్షించక వదలలేదు దేవుడు, శిక్షించక. ఎందుకంటే శిక్ష పడకపోవట చేత ఏం జరుగుతుందట, చెడ్డ ప్రవర్తన విజృంభిస్తుంది. చిన్న తప్పును కూడా దేవుడు సహించాడు, చిన్న పాపంని కూడా క్షమించాడు. అందుకే వాక్యం మీదకు వస్తున్నప్పుడు మీరు వాక్యం స్వీకరిస్తున్నారా? ఈ వాక్యము ఎంతమందో వింటారు కదండి, వారి జీవితాలలో దేవుడు కార్యం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. కారణం ఏంటంట, ఆయన ఏర్పరచుకున్న విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని మీద నమ్మకం ఉంచిన వారు కూడా పడిపోయే సందర్భంలో వారు ఎందుకు పడిపోతున్నారు, ఎందు నిమిత్తము ఈ విధంగా చెడు ప్రవర్తనకు లోనవుతున్నారంటే ఇది కేవలము వారి స్వంత లాభము కొరకు అత్యాశ. అన్నిటికంటే మూలమైన పాపం ఏంటంట, అత్యాశ. చూడండి ఇక్కడ మాట, నేను 5వ వచనం చూద్దాం. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవున్నది మీకు తెలియజెప్పాను. ఆ ద్రాక్ష తోటకు చేయబోవున్నది మీకు తెలియజెప్పాను.
మనకే చెప్తున్నాడు ఈ మాట. ఏం చేయబోతున్నాయినా అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేది. విశ్వాసులకు కూడా ఇది మొదటి పాఠం. నీ ప్రహరీ గోడలు, నీ బురుజులు నీకు కట్టడములుగా ఉన్న వాటిని పడగొట్టి పాడు చేస్తానంట. ఎందుకంటే ఆయన మనకు చేయవలసిందంతా చేసిండు. ఎంతగా చేయాలనో అంతగా సరి చేసిన దేవుడు, మనకు అడిగినవన్నీ అనుగ్రహించిన దేవుడు. కానీ మనము ఆయన ఆశించిన రీతిగా ఉండకపోతే మన ప్రహరీ గోడలను పడగొట్టి పాడు చేస్తానంటున్నాడు. రెండవ చూడండి, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయకూడదు, పారతో త్రవ్వబడదు. శుద్ధి చేయబడదు, పారతో అంటే మళ్ళీ పెరిగి మళ్ళీ నాటటానికి వీలు కాని స్థితిలోనికి దాన్ని పంపివేస్తాడు దేవుడు. ఇది ఎంత కఠినంగా చెప్తున్న మాట అయినా సరే మనం దీన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఆ స్థితిలోనికి, ఆ వెనకడుగు వేసే పరిస్థితిలోనికి ఏ క్రైస్తవుడు కూడా వెళ్ళకూడదు. మూడవది ఏం చెప్తున్నాడు ఆయన? అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కస చెట్లు బలిసి ఉండును. అంటే నిష్ఫలమైన గడ్డి మొక్కలు, ముళ్ళ తుప్పలు పెరుగుతాయి. అంటే జీవితము ఫలభరితం కాకుండా పోతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన కనికరం ఎంత గొప్పదో ఆయన ఉగ్రత కూడా అంత గొప్పది. ఉగ్రత పాలైన దేశం మీదకి దేవుడు ఈ విధంగా జరిగించిండు. మనం యెరూషలేమును గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రవక్తల గ్రంథాలు అంటాం కదండి. దానియేలు దగ్గర నుంచి మనం మలాకి వరకు చూసుకుంటే అక్కడంతా కూడా యెరూషలేముకు ఎంత నాశనం జరిగిందో అది మనకు కన్నులారా చూపించింది ప్రవక్తల మాటల ద్వారా. ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆయన ఏం చెప్పిండో అది నెరవేర్చింది వారి జీవితాలలో. ఆ దేశం పైన అక్కడ ఎంతగానో ఇష్టపడి కట్టుకున్న సొలొమోను మందిరం కదండి, అది ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ధనము, బంగారము, నిధులను సమకూర్చి చేసినటువంటి మందిరం, దాని మీద ఆయన మహిమ నిలిచిన మందిరం. అలాంటి మందిరంను కూడా ఆయన త్రోసివేసిండు, ఆయన పడగొట్టడానికి అనుమతి ఇచ్చింది. నెబుకద్నెజరు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మందిరము పూర్తిగా కాల్చబడింది, పడగొట్టబడింది. ఆ తర్వాత మళ్ళీ హేరోదు ఆ టైంలో మళ్ళీ మందిరం కట్టబడింది. అంటే నూతన నిబంధన కాలంలో కట్టబడింది. ఆ తర్వాత దేవుడు మందిరం కట్టండి అని ఇంకెవరికి నేను మందిరంలో కట్టమని భూలోక రీతిగా కట్టమని నేను ఎవరిని కోరలేదు అంటాడు. ఎందుకంటే ఈ లోకరీతివన్నీ కూడా లయమైపోయే దినం ఒకటి వస్తుంది. రాయి మీద రాయి నిలబడకుండా అన్నీ పడద్రోయబడతాయంట, ఎంత పెద్ద మేడలైనా, ఎంత పెద్ద బురుజులు, ప్యాలెస్లైనా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి అన్నమాట. దాన్ని కంచెను కొట్టి వేసదను. 4వ కంచె, దేవుడు కంచె తీసేస్తే ఇంకేమైనా ఉందా? మనం యోబు విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యోబు ఏం చెప్తాడు? సాతాను ఏమని దేవుని ప్రశ్నించాడు? నీ కంచె ఉంది కాబట్టి యోధు బతికిపోతున్నాడు కదండి. నీ కంచె ఎంత గొప్పది అంటే ఎలాంటి శత్రువు అయినా దుర్భేద్యం, శత్రువు కూడా దుర్భేద్యం చీల్చలేడు అనమాట, లోనికి రాలేడు దేవుని యొక్క కంచె ఉంటే. విశ్వాసులకు దేవుడు అలాంటి కంచెని ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఆ దేవుడు కంచెని తీసివేస్తానంటాడు యెరూషలేము చుట్టూ, విశ్వాసుల చుట్టూ, క్రైస్తవులము అని చెప్పుకునే వారి చుట్టూ. ఇప్పుడు మాట, కంచెను తీసివేసేదను, దాని మీద వర్ధిల్లవలదు అని మేఘములకు వర్షింపవలదని మేఘములకు సెలవు. కరువు, వర్షం రాకపోతే ఏం జరుగుతుందంట? కరువు తటస్థిస్తుంది. ఇప్పుడు మన జీవితాలలో అదే జరుగుతుంది. దేవుడి యొక్క వర్షం, నీతి వర్షం, పరిశుద్ధాత్మ అనే వర్షము, అది మన మీద కురవకపోతే మనకి ఏం జరుగుతుందంట? కరువు. దేశం మీదనే కాదు, మన హృదయంలో కూడా కరువు, వాక్యము అనే కరువు మొదలైతుంది. ప్రభు కంచె తీసివేస్తే ఇంకేముంది? పరిశుద్ధాత్మ మనలో ఉండడు, మనకు నడిపింపు ఉండదు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షలు ఫలించినప్పుడే. కారు ద్రాక్షలు అంటే మంచి ఫలములు ఫలించాలని మనము కోరుకోవాలంట. చూడండి, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెను. ఇశ్రాయేలు
వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేల్ ఎవరు అంటే మనమే కదా. మనం ఎవరమంట? యెహోవా యొక్క ద్రాక్ష తోట. అలాగే యూదా ఎవరంట? చూడండి, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన జనము. మనం యూదులము అంతరంగం, ఇష్టమైన జనము. ఇంత ఇష్టమైన జనమును, ఇంత ఇష్టమైన తోటను దేవుడు నాశనమునకు అప్పగించేను. ఆ రోజు అప్పగించి ఇది జరిగింది. యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచన జరిగింది. ఇక రాబో ప్రవచనం అన్నమాట. ఇక ముందు కూడా ఇది జరుగుతుంది అనడానికి ఇదొక సూచన. ఏంటి ఆ సూచన అంటే విశ్వాస భ్రష్టత్వము ఎప్పుడైతే మనలో జరుగుతుందో, అందుకనే అంతం వరకు సహించడానికి కావాల్సింది ఏంటంట? నిరీక్షించడం మాత్రమే కాదు, ఓర్పు వహించటం కూడా అదొక పెద్ద యుద్ధమే. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన యుద్ధాలు మనల్ని కృంగదీస్తుంటే వెనుకకు త్రిప్పుతుంటాయి. దేవుడు ఏమంటుండో, నేను చేయవలసిన అంతం ఇచ్చేస్తాను. ఏం చేసింది దేవుడు? పరిశుద్ధాత్మ అనే సంచకరువు మనకిచ్చి, ఆ ముద్ర మనకిచ్చి, ఆ పరిశుద్ధాత్మ ముద్రను మనం వాడుకుంటున్నామా కదండి. మనం మొర్దెకై హామాన్ విషయం చూస్తున్నాం కదా. రాజముద్ర వాడిండు ఆయన కదండి. హామాన్ ఏం వాడిండు? రాజముద్ర వాడిండు. ఆ ముద్ర వాడితే ఏం జరుగుతుందంట? ఏది చేస్తాడో రాజు, ఏది చేయాలనుకుంటాడో అవి జరుగుతాయి. ఇప్పుడు ఆ రాజముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర దేవుడు మనకిచ్చి, మనం ఏం చేయాల్సింది ఏంటి అంటే ఆయనకు ఇష్టమైన ఫలములు ఫలించటానికే ముందుకు వెళ్ళాలి. ఇష్టమైన ఫలములు ఫలించేటప్పుడు మనకు చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి కదండి. ఆ ఫలములు ఫలించేటప్పుడు దెబ్బలు తగులుతాయి. కాబట్టి దాని మీద చూడండి ఆ మాట, ఆయన న్యాయము కావాలని చూడగా ఏం జరిగిందంట? బలాత్కారం కనబడింది. ఎందుకు దేవుడు కారు ద్రాక్షలని స్పష్టంగా మెన్షన్ చేస్తున్నాడు? ఎందుకు అంటే కారు ద్రాక్షలు అంటే ఏంటి? ఆయన కనికరను కోరుకున్నాడు, కానీ ఏం జరుగుతుందంట? విశ్వాసంలో బలాత్కారం జరుగుతుంది. బలవంతంగా ఏమో చేస్తున్నారు జనాలు. బలవంతంగా ఆ సంఘంని లాక్కోవడానికి ఈ సంఘంని లాక్కోవడానికి ఆ సంఘం. మనం చూస్తున్నాం కదా. మీకు ఇది పల్లెటూర్లలో ఇంకెక్కువ కనబడుతుంది, సిటీలో చాలా తక్కువ. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన సంఘాలకు వెళ్తుంటారు. ఇప్పుడు వెళ్ళినంత మాత్రం తప్పు జరగట్లేదు ఇక్కడ కదండి. ఎక్కడైనా ఆత్మలో వృద్ధి పొందాలి వారు, స్వచ్ఛమైన వాక్యం వినటానికి ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు బలపడుతున్నారు. వాళ్ళు బలహీనులు అవుతున్నారు అంటే అక్కడ బలాత్కారము జరిగింది కదండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరించండి. బీదలను కనికరించేవాడు కదండి. బీదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు. బీదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చినట్టు. బీదలను కనికరించమంటున్నాడు దేవుడు. బీదలంటే ఎవరు మరి ఇక్కడ కదండి. మనం చాలా సార్లు అనుకుంటాం కదా, ఇల్లు వాకిలు లేనాడు, బ్యాంకు బ్యాలెన్స్ లేనాడు, చదువులు లేనాడు, తర్వాత తినటానికి తిండి లేనాడు. వీళ్ళు కాదు బీదలు, దేవుడిని ఎరగని వారు బీదలు. నువ్వు దేవుని ఎరిగి ఉంటే నువ్వు రిచ్ మ్యాన్, రిచ్ ఉమన్ కదండి. ఐశ్వర్యవంతుడ ఆయన తన మహిమైశ్వర్యము నుండి మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. మనకి ఏది కొదువగా ఉన్నా అది ఆయన అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఐశ్వర్యవంతుడు కదా. గాడ్ ఈజ్ రిచ్. ఆ హెవెన్లీ బ్లెస్సింగ్స్ పొందని వాళ్ళు బీదలు. ఆ ఆకాశం అందునటువంటి తూములను విప్పి నింపగలవాడు, పక్షులను వారిని పోషించువాడు. కాబట్టి బీదలు అంటే ఏమి లేని వారు కాదని అర్థం. బీదలంటే ఏమి లేని వారని కాదు. బీదలు అంటే దేవుడిని వాక్యమును ఎరగని వారు. అంటే ఇప్పుడు మన చుట్టూ ఎంతమంది బీదలు ఉన్నారు కదండి. ఎంతో మంది బీదలు ఉన్నారు, దేవుడిని ఎరుగని వారు అంటే వీరంతా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఆ మాట, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను, నీతి కావాలని చూడగా రోదన వినబడి. ఆయన ఏం చూసిండు, ఏం విన్నాడు కదండి. ఇప్పుడు ఈ వాక్యంలో మన మీద ధ్యానిస్తాం. ఏం చూసిండంట? నీతి కనబడుతుంది, న్యాయం కనబడుతుంది అని చూస్తే ఆయనకు బలాత్కారం కనిపిస్తోంది భూమి మీద. ఆయన పాదపీఠం ఇది కదండి. ఆయన దృష్టితో మనం చూస్తే ఈ భూమిని, ఆయన దృష్టితో మనం ఈ భూమిని చూస్తే భూమి మీద మనకి ఏం కనబడుతుంది ఈరోజు? బలాత్కారం, వైలెన్స్, రక్తపాతం కదండి. బలాత్కారము,
వాయిలెన్స్ అంటాం, రక్తపాతం జరుగుతోంది. అలాగే దేవుడు చెప్పిన మరో మాట ఏంటండి, నీతి కావాలని అడగగా రోదనం. నీతి అంటే ఏంటి? యేసు ప్రభువే నీతి. నీతి మంతుడు ఎవరంటే యేసు ప్రభువే. మనుషులు ఎవరు నీతి మంతులు కాదు. మనం చేసిన ఏ మంచి పని కూడా నీతి క్రియ కాదు, అవన్నీ మురికి గుడ్డల వల్లే కనబడతాయి దేవుడికి కదండి. సో నీతి కనబడుతుంది, నీతి కనబడాలని వెతుకుతున్నాడు ఆయన. నీతిని కనబడాలని వెతుకుతుంటానికి ఏం వినిపిస్తుందంట? రోదన అంటే ఏడుపు. ప్రజల్లో ఏడుస్తున్నది వినిపిస్తుందానికి. ఆయన కనిపించాలని ఏం చూసిండో అది కనబడతలేదు, ఆయన వినాలని ఏది ఆలకిస్తున్నాడో అది వినపడటం లేదంట, అది వినపడటం లేదు. నీతిని గురించిన వాక్యము ఎంతమంది చెప్తున్నారండి? యేసు ప్రభువే నీతి కదా. ఈ నీతికి సంబంధించిన ఎంతమంది యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారు? మనం పోయినసారి కూడా చూసుకున్నాం కదా, యేసు ప్రభువును ప్రకటించటం అంటే నీతిని ప్రకటించటం, సత్యమును మార్గమును జీవమును ప్రకటించటం. ఈ నీతిని ప్రకటిస్తున్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ అది నిజంగా ఎంతమందికి చేరుతుంది? ఎందుకంటే భూమి అంతటా చేరాలి మాట. అంత్యకాలంలో అనేకులు నా నామమున ఏం అడిగినా వారు నేను ఇస్తానంటాడు దేవుడు. అందరిపైన ఆ నీతి వర్షం, ఆ నీతి వర్షంగా కుమ్మరిస్తానంటాడు దేవుడు. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరిపైన, మంచి వారిపైన చెడు వారిపైన ఆత్మవర్షంను కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, నీతి గురించి ఆయన వినాలనుకుంటున్నాడు, అది వినపడతలేదట, ఏడుపే వినపడుతుందట. ఎంతసేపు మనుషులు అది లేదు ఇది లేదు, నాకు అది కొదువగా ఉంది ఇది కొదువగా ఉంది, నాకు దేశమే కావాలా ప్రపంచమే కావాలని చెప్పి మనుషులు ఎగబడతారు. అత్యాశ కదండి, అత్యాశ ఎక్కువైపోయి. డిజైర్స్ ఇస్ ద కాజ్ ఆఫ్ సారో. డిజైర్స్ ఉన్న దానిలో సంతృప్తి చెందటం అనేది దేవుడికి ఇష్టమైన పని. ఎందుకంటే నీకు ఎంత ఇస్తుండో అందులో తృప్తిగా ఉండు. ఎందుకంటే ఏదైనా తోటను కానీ లేకుంటే ఈ ద్రాక్ష తోటను కానీ ఆయన ఏం చేసిందంట, ఎంత చేయాలో అంత చేసిందట. నీ సామర్థ్యం తగ్గట్టుగా అంతకంటే ఎక్కువగా అడిగి ఊహించు దానికన్నా మరి ఎక్కువగా దయచేయ దేవుడు కదా. కాబట్టి ఎంత ఎక్కువగా చేయాలో అంత చేసింది. అయితే నీ కృతజ్ఞత జీవితంలో అది నువ్వు కనబరుస్తున్నావా? బలాత్కారం జరుగుతోందంట విశ్వాసుల మధ్యన, క్రైస్తవుల లోకంలో. ఇంకా అన్యుల గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే ఇది యెరూషలేములో జరుగుతున్న విషయాల గురించి చెప్తున్నాడు దేవుడు. యెరూషలేము అంటే తనకి ఇష్టమైన జనాంగము. మనం ఎవరండి? ఇష్టమైన జనాంగం. కాబట్టి మనలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నాడు దేవుడు. నేను నీతిని వినాలి అని ఎదురు చూస్తుంటే రోదన వినపడుతుందండి. రోదన. చాలా సంఘాలు చూడండి, దశమ భాగం ఏంటి, దశమ భాగం ఏంటి, దశమ భాగం ఏంటి. వాళ్ళు మళ్ళా కోట్లు కూడబెట్టుకొని సంఘాలని పెంచి పోషిస్తున్నారు. అంటే దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక సువార్త సేవ కాక ఇంకా మరికొన్ని పరిచర్యలు కూడా చేస్తున్నారు. వీధులకని, అనాథలకని, విధవరాండ్లకని, బైబిల్ కాలేజీలని, ఇలా ఏంటేంటో చేస్తున్నారు. తప్పు లేదు, కానీ ఎంతసేపు వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు, ఆయన మందిరము కట్టబడుతుందా లేదా. ఇప్పుడు ఇది 3వ మందిరం కట్టబడుతుందంటే మన పాత్ర ఏంటి కదండి. పటిష్టమైన గోడలు కట్టబడాలి అంటే స్వచ్ఛమైన వాక్యము, నీతి అను వాక్యముతో కట్టబడాలి, డబ్బులతో కాదు కదండి, డబ్బులతో కాదు, నీతి అను వాక్యంతో కట్టబడాలి. ఈ మందిరమే స్థిరంగా ఉంటుంది. లేదంటే మొదటి 2 మందిరాలు ఏ విధంగా కూలిపోయినాయో అలాగే కూలిపోతుంది ఈ 3వ మందిరం. అయితే దేవుడు దీన్ని కూలనివ్వడు. ఎందుకంట ఇది ఆయనకు ఇష్టమైన మందిరము, ఆయన నివసింప కోరిన మందిరము, ఆయన తన ప్రాణమిచ్చి కొన్న సంఘము. దీన్ని కూల్చునిస్తాడా? కాబట్టి ఏం చేస్తున్నాడు, దీనిలో కారు ద్రాక్షలు ఫలించే వారిని మాత్రమే శిక్షిస్తాడు. దీంట్లో కారు ద్రాక్షలు ఫలిస్తున్నారు. దేవుడు నాటిన ఈ మొక్కలు కారు ద్రాక్షలు ఫలిస్తున్నాయి అంటే ఎక్కడ తప్పిపోయినాయి ప్రశ్నించుకోవాలని దేవుడు మాట్లాడుతుండే ఇక్కడ. నీవు కావాలనని చూచుగా రోదనను వినబడింది. ఏంటి కావాలనని చూడగా ఆయన చూసింది ఒకటి, విన్నది ఒకటి. ఆయన ఏది చూడొద్దనుకున్నాడు అది చూస్తున్నాడు, ఏది వినొద్దనుకున్నాడు అదే వింటున్నాడు. ఈ రోజు సంఘములో ఇదే జరుగుతుంది. స్వచ్ఛమైన వాక్యం అని చెప్తూనే పిట్ట కథలు, భ్రమపరిచే
అన్ని రకాల ఎగ్జాంపుల్స్, ఎవరివో సాక్ష్యాలని తమ సాక్ష్యాలుగా చెప్పుకుంటున్నారు కదండి. ఎవరివో ఎక్కడో జరిగిన సాక్ష్యాలను కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళే వచ్చి చెప్తే చాలా బాగుంటుంది. ఎవరు నిజంగా ఆ యొక్క సాక్ష్యం పొందినారో వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా చెప్పుకుంటే అది దేవుడికి మహిమ. మనం వాళ్ళ సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం పంచుకుంటాం చాలాసార్లు, మంచిదే. కానీ మన స్వంత సాక్ష్యం ఏమి? మన స్వంత సాక్ష్యం కూడా దేవుడు వెతుకుతున్నాడు. కారు ద్రాక్షలే కాదు, మంచి ఫలంలో ఫలించాలి, మంచి ఫలంలో ఫలించాలి. చూడండి, బలాత్కారంలో అంటే స్థలంలో కబ్జాలు చేయటం. బలాత్కారం అంటే అక్కడ కింద ఉంటుంది, మద్యపానము, స్థలంలో కబ్జా చేయటము అంటే నీతిని పక్కన పెట్టేసింది. రోదనని నేర్పిస్తున్నారు సంఘాలు, పాస్టర్లు, యాజకులు అంటాం, సేవకులు అంటాం. ఇలాంటివి భయంకరమైన సంగతులు జరుగుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? కదండి. వాళ్ళని నాశనం చేయడానికే సాతానికి వదిలేస్తున్నాడు. ఎందుకంటే నెబుకద్నెజర్ని, కోరేషుని, అలాగే అషూరీల దేశాలకు ఇశ్రాయేలుని అప్పగించిండు దేవుడు. ఇశ్రాయేలీలని అప్పగించిండు. మందిరం కూలిపోతే పోని అన్నట్టుగా నెబుకద్నెజర్కి అవకాశం ఇచ్చిండు దేవుడు. ఎందుకంట ఇశ్రాయేలీలకు గుణపాఠము నేర్పడానికి. He will discipline his people. తన ప్రజలను క్రమబద్ధీకరించాల, క్రమశిక్షణ నేర్పాలని కొన్ని సందర్భాల్లో దేవుడు కష్టాలని, నష్టాలని, రోగాలని అనుమతిస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. కష్టములు, రోగములు కొన్ని సాతాను వలన వస్తాయి, కానీ కొన్ని మాత్రం దేవుడే అనుమతిస్తాడంట. దేవుడు మనం యోబు విషయంలో అన్ని గమనించినాం కదా. ఆ యోబు గ్రంథంలో కష్టాలు, నష్టాలు ఎంతవరకు అంటే ప్రాణం పోయేంత వరకు. ప్రాణం ఒక్కటే పోలేదు ఆయనకి, కానీ ప్రాణం పోయేంత వరకు ఆయన శ్రవలు అనుభవించి. కానీ అక్కడ అల్టిమేట్ గా ఎండ్లు మనం ఏం చూస్తామంటే యోబు దేవుని వైపే మొగ్గిండు. దేవుడు యోబును గెలిపించి కారణం ఏంటంటే సహనంతో, ఓపికతో, నిరీక్షణతో ఆయన పరలోకం వైపు చూసిండు. ఎందుకంట మన శ్రమలు, మన కష్టాలు, మన నష్టాల్లో మనం ఎక్కడ చూడాలంట? పరలోకం వైపే. అక్కడ ఎవరున్నారంట? స్టెఫెన్ చూసినట్టుగా మనం చూడాలి. స్టెఫెన్ ఏం చూసిండు? ఆకాశము తెరవబడగా అక్కడ యేసు తండ్రి కుడి పార్శ్వం ఉన్నా. యాకోబు ఎవరు అంటే తండ్రి రైట్ హ్యాండ్, దేవుడి రైట్ హ్యాండ్. మనం ఉన్నామా? రైట్ హ్యాండ్ గా మనం ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కుడి పార్శ్వంలో కూర్చున్న దేవుణ్ణి చూడగలిగింది యాకోబు, కుడి పార్శ్వంలో చూడగలిగింది స్టెఫెన్. అదేవిధంగా యోబు కూడా పైనున్న ఆకాశం వైపు చూసిండు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క కార్యం జరుగుతోంది తన పట్ల. ఎన్నో ప్రశ్నలు వేసిండు, ఎన్నో బాధలు, ఫ్రెండ్స్, స్నేహితులు ఆయనని పొడిచి అడిగినప్పుడు కూడా ఆయన ఇచ్చిన జవాబులు అసలు ఏంటంట? నేను నీతిమంతుని కాను, యథార్థవంతుని కాను, అయినా నన్ను దేవుడు కనికరిస్తాడు. ఎందుకంటే విశ్వాసంతోటే జీవించగలిగిండు ఆయన, విశ్వాసంతోటే జీవించగలిగిండు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఈ వాక్యంను గమనిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం మనం ఆలోచిస్తున్నప్పుడు చూడండి ఒక మాట. అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులలో ఇశ్రాయేలీలు అంటే క్రైస్తవులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంట? అగమ్య గోచరం, దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే రకరకాల బోధలు, రకరకాల థియరీస్ చెప్తున్న సందర్భంలో వారికి భయంకరమైన పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని వినాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే సరి అయిన మార్గము, ఇదే సూటి మార్గము అని మనకు చెవులతో వినిపిస్తుంది. మన చెవుల గనక ఆ స్వరం మనం వినాలి, స్వరం మనము వినాలి. అలాగే మంచి పాలకులు కనుమరుగవుతున్నారు. ప్రపంచం ఈరోజు ఏ విధంగా ఉందంట? గుడ్ పొలిటీషియన్స్, గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన కనుమరుగై. ఎవరు వస్తున్న రాజులు అంటే దేవుడే అనుమతిస్తున్నాడు ప్రపంచ పాలకులను. కారణం ఏంటంట? ప్రజలకు గుణపాఠం, వాటి ద్వారా మన విశ్వాసంకు టెస్ట్ అన్నమాట. టెస్ట్, యాసిడ్ టెస్ట్ అంట. అంటే ఇలాంటి సందర్భాలలో కూడా మనం విశ్వాసంలో ముందుకు సాగుతున్నామా లేదా, విశ్వాసంలో సాగుతున్నామా లేదా, ఇది ఒక టెస్ట్ అంట. మంచి పాలకులు కనుమరుగవుతున్నారు. అలాగే దేశాలన్నీ కూడా ఈ రోజు డేంజర్ లో ఉన్నాయి.
ప్రమాదంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంట. ప్రపంచం అంతా కూడా ప్రమాద స్థితిలో జరుగుతోంది. కానీ మనకు దేవుడు ముందే చెప్పిండు ఏంటన్నమాట, శ్రమలు వస్తాయి, మీకు అన్ని రకాల శోధనలు శ్రమలు సంభవిస్తాయి, అయితే అంతము వెంటనే రాదు కదండి. పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీద ఉన్నంత వరకు అంతము రాదు అప్పుడు. ఎందుకంటే అనేకులు ఇంకా మారాలి. కారు ద్రాక్షలు ఫలించి వారు సరి చేసుకోవాలి. దేవుని ఉగ్రత నుండి వారు తప్పించబడాల. దానికోసము ఎన్నో కార్యములను దేవుడు చేస్తున్నాడు. కేవలము పైకి చూడటమే మన లాస్ట్ హోప్. ప్రభువా అని పరిశుద్ధ దేవుడిని ఆశ్రయించటమే, మనుషులను కాదు. పరలోకం వైపు చూస్తే దేవుడు తన వైపు నుంచి భూమిని ఏ విధంగా చూస్తున్నాడు అది మనకు నేర్పిస్తాడు. భూమిని ఏ విధంగా చూస్తున్నాడు అంటే అది ఆయన పాదపీఠం. అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అన్ని తెలుసు. సార్వభౌముడైన దేవుడు తన యాజమాన్యం, తన మేనేజ్మెంట్, తన పవర్ భూమి పైన చూపిస్తున్నాడు. ఏది అనుమతించాలని తెలుసు, ఏది అనుమతించకూడదు అని తెలుసు. అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సార్వభౌముడైన దేవుడు కాబట్టి ఆయన భూమి అంతటా ఆయన మహిమ నివసించుచున్నది. అంటే ద్రాక్ష తోటను వదిలివేస్తాడా? దాన్ని శిక్షిస్తాడు కానీ వదిలివేయడు కదండి. దాన్ని శిక్షిస్తాడు కానీ వదిలివేయడు. ఎందుకంటే ఆ ద్రాక్ష తోట ఎవరు అంటే ఆయన ఏర్పరచుకున్న తన వధువు సంఘం. ఆయన ఏర్పరచుకున్న తన వధువు సంఘం. ఈ సంఘం కోసము ఆయన చేయవలసినవి చాలా చేసిండు ఆయన కదండి. చేయవలసినవన్నీ చాలా చేసిండంట. చూద్దామా ఒక మాట. ఆయన ఏం చేసిండో, పెండ్లి కుమార్తెని విలువ పెట్టి కొనుక్కున్నాడు. పెండ్లి కుమార్తెని విలువ పెట్టి కొనుక్కున్నాడంట. ఆయన విలువ పెట్టి కొన్నవి 6 లక్షణాలు ఉన్నాయి. చూడండి, దేనికోసం ఈ పెండ్లి కుమార్తెని కొన్నాడంటే నిత్యత్వం కోసం. అంత ఈజీగా ఈ ద్రాక్ష తోటను వదిలేస్తాడా? దాన్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు కానీ విడనాడడు. ఎందుకంటే మన దేవుడు కనికరపూర్ణుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను కనికరంని కోరతాను కానీ బలిని కోరను. ప్రజలు చచ్చిపోవటం, నాశనం అయిపోవటం ఆయన కోరడు కదండి. వారు ప్రమాద స్థితికి వెళ్ళిపోతున్నా కూడా ఆయన తిరిగి వారిని పునరుద్ధరించగలడు. దట్ ఈస్ వాట్ ఐ సే, మై గాడ్ ఈజ్ మై రెస్టోరేషన్. నా ప్రభువే నా పునరుజ్జీవం. నాకు పునరుజ్జీవంను కలగచేయవాడు, పునఃస్థితిని పూర్వ వైభవంను కలగచేయవాడు. He restores all my needs. అన్నిటిని పునరుద్ధరించగలిగే దేవుడు ఈ రోజు మనకున్నాడు. మనం తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న వాళ్ళం మనం ఏం చేయాలా? ఆయన పునరుద్ధరణని మనం ప్రకటించాలి. రెస్టోరేషన్ జరుగుతోంది ప్రభు ప్రపంచం అంతటా అని మనం చెప్పుకుంటే సరిపోదు. నిజంగా జరుగుతుందా? పునరుద్ధరణ జరుగుతుందా? చూడన్నమాట. విలువ పట్టి కొనడానికి కారణం ఏంటంటే నిత్యత్వం కోసం, ఎప్పటికీ ఆయనతో సహవాసం చేయటానికి ఈ పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తాడు. శిక్షించినా సరి చేస్తున్నాడు. ఎందుకంటే దానిలోని పనికి మాల తీగలను ఏరి వేస్తున్నాడు. పనికి వచ్చే తీగలను మాత్రమే ప్రత్యేక శ్రద్ధతో దృష్టి పెట్టి దేవుడి దినము సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి నిత్యత్వం కోసం ఎప్పటికీ ఇంకా ఆయనతోనే నివసించటానికే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత ఏంటి? నీతి ద్వారా ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. మన నీతి కార్యములు మురికి క్రియలు కాబట్టి దేవుడే తన నీతి మంతమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనని అన్వేషించిన వారు నీతిమంతులు. ఆయనని ఎరుగిన వారే నీతిమంతులు. ఎరుగని వారు నీతిమంతులు కాదు. ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుని ఎరుగకనే ఉన్నారు. దేవుడున్నాడు, దేవుడు పుట్టిండు, దేవుడు చనిపోయిండు, శిలువలో మరణించిండు, మళ్ళీ లేచిండు అని వెళ్ళిపోతున్నారే కానీ ఇది నా కోసం జరిగిన ఒక బలియాగము, దానికి తగ్గ జీవితం నేను జీవించాలి అని వారు చాలా కొద్ది మందే ఉన్నారు. అందుకే రిపీటెడ్ గా చెప్పినట్టుగా మళ్ళీ మనం ఈ మాట చెప్తూనే ఉండాలి. వాళ్ళకి విసుగు వచ్చినా కూడా. నీతి కోసమే ఆయన ఈ సంఘమును ఏర్పరచుకున్నాడు. నిత్యత్వం కోసము నీతి ద్వారా, యేసు ప్రభు ద్వారానే ఈ సంఘమును ఎంచుకున్నాడు. ఈ ద్రాక్ష తోటని ఆయన తన కొండ పైన నిర్మించుకోవడానికి కారణం ఏంటంట? నిత్యత్వం కోసము, అలాగే న్యాయం కోసం.
సరి అయిన న్యాయము తన బిడ్డలకు జరిగించటానికి. నాకు అన్యాయం జరిగింది అంటే ఎక్కడ మనకు అన్యాయం జరగదు, ఎందుకంటే మనకి ఎంత న్యాయం చేయాలో ఆయనకు తెలుసు. నీతి న్యాయములను జరిగించేవాడు యేసు ప్రభు మాత్రం. నీకు ఎంత న్యాయము చేయాలో ఆయనకు తెలుసు. ఏ సందర్భంలో నీకు న్యాయం జరగాలో ఆయన సన్నిధిలో భోజనం ప్రతి ఒక్కరికి ఆ న్యాయం దొరుకుతుందంట. అలాగే తన ప్రేమ ద్వారా ఈ సంఘమును ఎంచుకున్నాడు. మళ్ళీ ఎంతగా ప్రేమించినా మాకు యోహాను సువార్తలు తెలుసు కదా. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే సిలువలో 2 చేతులు చాపి అంతగా ప్రేమించిన అంటున్నట్టు. అగాపే ప్రేమ అంటాం దాన్ని. అంతు లేని ప్రేమ, ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ద్వారా ఈ సంఘమును స్థిరపరచుకున్నాడు దేవుడు. అలాగే ఈ సంఘమున కనికరము చొప్పున ఎంచుకున్నాడు. కనికరించింది దేవుడు. పాపంలో పడి కొట్టుకుపోతూ అడ్రస్ లేకుండా ఉండి నరకానికి దారి ఎటు అని వెతుక్కుంటూ వెళ్తున్న వారందరినీ వెదకి రక్షించి, నశించు దానిని వెదకి రక్షించకొచ్చిన దేవుడు. కాబట్టి కనికరం చొప్పున ఎంచుకున్న ఈ ద్రాక్ష తోట, కనికరం చొప్పున లాస్ట్ కి విశ్వాస్యతల తన ఏ నిబంధన చేసుకున్నాడో తన నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. మనకు తెలుసు కదా, అబ్రహాంతో చేసిన నిబంధన. అబ్రహాంతో నిబంధన ఏంటి? నీ సంతానమును భూమి అంతంతటా విస్తరింపజేస్తాను. దావీదు చేసిన నిబంధన ఏంటి? నీ వంశంలో నుంచి ఒకడు ఎప్పటికీ రాజ్యము నేలు. ఎంతమంది రాజులు వచ్చిండు దావీదు వంశంలో కదండి. లాస్ట్ కి ఎవరు ఎల్ల కాలము నిత్యత్వంలో రాజుగా మిగిలిపోతున్న వాడు అంటే యేసు క్రీస్తు మాత్రమే. ఇది మన పట్ల ఆయన చేసుకుంటున్న నిబంధన, కావనెంట్ అంట. కావనెంట్ ప్రామిస్, నిబంధన ప్రామిస్. అది దేవుడు మనకిస్తుంది. దీనికోసం ఆయన మనల్ని ఎంచుకున్నాడు. అందుకని మనల్ని పడిపోతున్నా విడిచిపెట్టకుండా మనల్ని కనికరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న దేవుడు. కారు ద్రాక్షలు ఫలించకుండా ఉండడానికి ఆయన ఎంత చేయాలో అంత కూడా చేస్తున్నాడంట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనకు? యోవేలు ప్రవక్త ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 22వ వచనం. యోవేలు ప్రవక్త మాట్లాడిన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం 2:24. యోవేల్ 2:24 ఏంటంటే అది పశ్చాత్తాపపడి తమ స్థితిని తెలుసుకొని దేవుడి పరిస్థితులను మార్చగలవాడు అని ఎరుగుట. పరిస్థితులను మార్చే దేవుడు అని ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? ఆ పశ్చాత్తాపం అని. ఎంత గొప్ప కార్యం అంటే పశ్చాత్తాపం అనేది ఇది అందరిలో జరగాలని దేవుడు కోరుకుంటాడు. నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు. ఇది జరగకుండా ఎన్నిసార్లు బాప్తిస్మం తీసుకున్నా, ఎన్ని రోజులు గుళ్ళో ఉన్నా, ఎంత ఉపవాసము చేసినా దేవుడు కనికరించడు. ఇది సూటిగా మనకు యోవేలు ప్రవక్త చెప్తాడు. పరిస్థితులను పునరుద్ధరించేవాడంట. He restores all my situations. Every circumstance is in his hands. ప్రతి సందర్భము ఆయన చేతిలో ఉన్నది. మనకు వాక్యంలో చాలా మాట్లాడుతుంది కదా. నిలుచుటకును, కూర్చుంటకును, నవ్వుటకును, ఏడ్చుటకును, పడవైటకును, నిలబెట్టుటకును అన్నిటికీ సమయం ఉందంటాడు దేవుడు. అలాగే మన పరిస్థితులను సరి చేయటానికి ఆయన తగిన సమయమును సిద్ధం చేసుకుంటాడు. ఈ రిస్టోర్స్. ప్రభా మనం ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయంలో విజ్ఞాపన పాటిస్తాం. ప్రభా రిస్టోర్ హిస్ హెల్త్ అంటాం కదా. పునరుద్ధరించు, చెడిపోయిన అవయములను పునరుద్ధరీకరించు. ఇప్పుడు మన ఆత్మ చెడిపోకుండా ఉండాలి, మన అంతరంగము శుద్ధి చేయబడాలి. అప్పుడే ఆ నిజమైన పశ్చాత్తాపం జరుగుతుంది. అప్పుడే మన పరిస్థితులని సరి చేయవాడాయన. అలాగే కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసంతో కొత్త తైలమును గానుగ పైన పొర్లి పారును. పరిశుద్ధాత్మ నిండి పొర్లి పారుతుందంట. పొర్లి పారే ఆ అనుభవంలోనికి రావాలా ఎప్పుడు? ఆయన రెస్టోర్ చేస్తేనే. అంతేగాని మన స్వంత ప్రయత్నాలతోటి ఏం జరిగినా కూడా అది నిష్ఫలం.
దేవుడి కార్యములను ఆలోచిస్తుండే కొద్దీ మనకి ఇంకా దేవుడి పునరుద్ధరణ ఆ వాగ్దానముని మనము మొదటి యోహాను పత్రికలో చూస్తాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏంటి ఆ వాగ్దానం? పునరుద్ధరణ వాగ్దానము. ఇప్పుడు ఏ విధంగానైతే ఇశ్రాయేలీలని పడిపోయిన వారిని ఏమంటారు ఎక్సైల్ కదండి, వారు చెరపట్టబడిన వారు, ఎన్ని ఏంటి చెరపట్టబడి వారు వెళ్ళిపోయినా తిరిగి వారిని రప్పించిన దేవుడు, రెస్టోర్స్ దెమ్ బ్యాక్ టు దేర్ హోమ్ ల్యాండ్. వారి మాతృ దేశానికి వారిని తిరిగి రప్పించిన వాడాయన. అయితే అందరూ వచ్చిండ్రా కదండి, మాతృ దేశానికి వెళ్ళి చెరపట్టబడిన వారు వెళ్ళిపోయినారంటే అక్కడ 70 ఏళ్ళు ఉన్నారని మనం మాట్లాడుకున్నాం ఇది వరకు. 70 ఏళ్ళలో ఏం చెప్తుందంటే చాలా మంది అక్కడి వారిని పెళ్లి చేసుకున్నారు, అక్కడ ఉద్యోగాలు చేసుకున్నారు, అక్కడే పిల్లల్ని కన్నారు, ఆ దేశపు పౌరసత్వం పొందుకున్నారు, అక్కడే బానిసలుగా బ్రతుకుతూ ఆ జీవితంకి అలవాటు పడిపోయినారంట. ఆ జీవితానికి అలవాటు పడిపోయారు. వీళ్ళని రెస్టోర్ చేయటం చాలా కష్టం, పునరుద్ధరించడం కష్టం. ఎందుకంటే హృదయంలో మార్పు జరగాలి. హృదయంలో ప్రజలను తీసుకొచ్చేసి పడేస్తే దేశంలో అయిపోదు కదండి. క్రైస్తవ్యంలో తీసుకొచ్చేసినంత మాత్రం అందరు క్రైస్తవులు అయిపోతారా కదండి. విశ్వాసులని తీసుకొచ్చి మళ్ళీ దేవుడి వాక్యంలో వాళ్ళని నిలబెడితే వారి విశ్వాసులు అయిపోతారా? వారి అంతరంగంలో మార్పు జరగాల. వారి అంతరంగంలో మనం చాలా సార్లు చూస్తాం కదా, దేవుడి వాక్యం వినండి వినండి అని చెప్పి అందరికి దేవుడి వాక్యం మనం పంపిస్తుంటాం. నిజానికి ఎంతమంది వింటున్నారు ఆ వాక్యం? మనం చాలా కొటేషన్స్ పంపిస్తుంటాము, బైబిల్ కొటేషన్స్. నిజానికి వాళ్ళు దాన్ని వింటున్నారా? వచ్చిన వెంటనే దాన్ని తిరస్కరిస్తారు, డిలీట్ చేసి పారేస్తారు. ఎందుకు అంటే ఆ హృదయంలో మార్పు జరగలేదు. ఆ హృదయంలో మార్పు జరిగింది అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, దాని అంతరంగమును ఎరిగినవాడు ఆయన. కాబట్టే అంతరంగమందు నువ్వు శుద్ధుడివి కావాలి, అంతరంగమందు నువ్వు సున్నతి పొందాలి. అంతరంగమందు జరగాల. బాహ్యంగా దేవుడు చూడడు, బాహ్య రీతిగా పునర్వైభవం రాదు. ముందు అంతరంగంలో ఉన్న స్థితికి జరగాలి. రెస్టోరేషన్ అనేది అంతరంగంలో జరగాలి. అది జరగకుండా మనము బాహ్య రీతిగా జరిగింది, అబ్బాయి ఇంతమందికి మేము వాక్యం చెప్పినాము, ఇంతమంది బలపడ్డారు, విశ్వాసంలోకి వచ్చేసారని మనం సంతోషిస్తున్నాం. కానీ నిజానికి అక్కడ కార్యం జరుగుతుందా అని పరిశుద్ధాత్మ దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే మన బాధ్యత మనం చేస్తున్నాం. మనకి దేవుడు అప్పగించిన ప్రతి పనిని సవ్యంగా సక్రమంగా ఆయనకు మహిమకరంగా జరిగిస్తున్నాము అనేది మనకు తృప్తి. కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి కార్యములు. లేదంటే వారు విన్నట్టే వింటారు కానీ మళ్ళీ కారు ద్రాక్షలే ఫలిస్తారు. విన్నట్టే వింటారు కానీ కారు ద్రాక్షలు ఫలిస్తారు. కాబట్టి మనకు యోహాన్ భక్తుడు సువార్తలో పత్రిక పాఠంలో చెప్తున్న మాట ఏంటంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన మనను క్షమించును మరియు సకల దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును. సకల దుర్నీతి, నీతి అంటే యేసు ప్రభుకు విరుద్ధమైన దుర్నీతి. ఈ సకలమైన దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేయును, మనల్ని శుద్ధి చేయును. నమ్మకమైన వాడు మరియు నీతిమంతుడు. ఎవరైనా నమ్మకమైన వాడు, దేవుడు కార్యం జరిగిస్తున్నాడు ఎవరి పట్ల? నీతిమంతంగా జీవించడానికి ఇష్టపడేవారు. ఆరు ద్రాక్షలు ఫలించిన వారిని ఎప్పటికైనా పెరికి వేస్తాడు, అగ్నికి వాటిని అప్పగిస్తాడు, అవి దహించి వేయబడును. మనం చూసుకుంటాం కదా, వేల మంది లక్షల మంది చెరలోకి వెళ్ళిన వారు చాలా మంది చనిపోయినారు. ఆ ఆత్మలకు అడ్రస్ లేదు. దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుడి కార్యం రుచి చూచిన వారే సాతాను బంధకములలోకి చెరలోకి వెళ్ళిపోయిన వారు. చెర అంటే బంధకం. ఇప్పుడు ఇశ్రాయేలీలు అయితే బబిలోనుకు అష్షూరు దేశానికి కొనిపోబడ్డారు. ఈ రోజు విశ్వాసులైతే సాతాను చెరలోనికి. ఈ చెరలోనికి వెళ్ళిపోయిన వారు విడుదల పొందాలి అంటే వారిలో అంతరంగంలో మార్పు జరగాలి, దేవుడి కార్యం తిరిగి యోచించాలి, దేవుడి సన్నిధికి వచ్చి తిరిగి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో గోజాడాలి. ఇది చాలా మంది పడిపోయిన విశ్వాసుల విషయంలో జరగాలి. ఎందుకంటే ఎంతో మంది సేవ చేసి పడిపోయిన వారు ఉన్నారు, సేవ చేసి నిరుత్సాహంతో మిగిలిపోయిన వారు ఉన్నారు.
కారణం ఏంటంట, వాళ్ళు ఎదురు చూస్తున్న కార్యం జరగలేదు. దేవుడు ఎదురు చూసిండంట మంచి ద్రాక్షలు ఫలించాలని. నిరుత్సాహపడ్డా? దేవుడు ఎదురు చూసింది ఏంటి? మంచి ద్రాక్ష ఫలించాలని. కానీ కారు ద్రాక్షలు ఫలించలేదు. కారణం ఏంటి? ఉల్టా మనల్ని అడుగుతున్నాడు దేవుడు. అండి కారణం ఏంటి? ఇప్పుడు విశ్వాసులు పడిపోయిన వారు క్రైస్తవులము అని చెప్పుకునేవారు. పేరుకు క్రైస్తవులే, కారు ద్రాక్షలే ఫలిస్తున్నారు వీళ్ళంతా. వాక్యం వినటం లేదా, వారి ఎద్దుకు స్వచ్ఛమైన వాక్యం వెళ్ళటం లేదా అంటే అన్ని జరుగుతున్నాయి. కానీ దేవుడు ఎంత చేయాలో అంత చేసినా కూడా ఫలములు ఫలింపలేని వారిని కారు ద్రాక్షలతో పోలుస్తాం. కారు అంటే చేదు, కారము, వగరు, అంటే ఎందుకు పనికి రాని ఆ ఫలములను ఫలిస్తున్నారు. అది వారికి కూడా లాస్ట్ కి ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే తుదకు అది నరకమునకు, అగ్నికి దారి తీస్తుంది. పాతాళమును నోరు తెరుచుకొని చూస్తుందంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా. కాబట్టి ప్రభు యొక్క రాకడ సమయానికి మనం ఏం చేయాలంట, ఇలాంటి వారి విషయంలో మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఆయన పునరుద్ధరణకు కర్త, విమోచకుడు. పునరుద్ధరణ జరగాలి అంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది. మనుషులు తలుచుకుంటే చేసేది కాదు. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్దాం, ఆ సిస్టర్ దగ్గరికి వెళ్దాం, ఆ భక్తుడు వస్తున్నాడు, ఈ భక్తుడు వస్తున్నాడు, ఆ దేశం నుంచి వస్తున్నాడు అని వారి దగ్గరికి వెళ్తే జరిగే పనులు కాదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు జరిగించవలసిన కార్యం ఇది. కేవలం యేసు నామంలో యేసు ప్రభువు మాత్రమే జరిగించగలగాడు. ఎందుకంటే ఆయననే కర్త, ఆయననే విమోచకుడు. ఆయననే కర్త, ఆయననే విమోచకుడు. కాబట్టి గత నష్టాలను ఆయన పునరుద్ధరణ ద్వారా ఏం జరుగుతుంట, నష్టాలను ఆశీర్వాదంగా మార్చేవాడు. కొన్ని సంఘాలు చాలా మటుకు పడిపోయినాయి అడ్రస్ లేకుండా. అలాంటి వాటిని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేవాడు దేవుడే. కాబట్టి అక్కడ ప్రార్థించగలిగే యెషయా లాంటి భక్తులు కావాలి. ఇర్మియా లాంటి విలాపం చేసే, ఏడ్చి ప్రార్థన చేసే భక్తులు కావాలి. ఏడ్చి గోజాడి ప్రార్థించే భక్తులు కావాలి. ఎందుకంట మనకు తెలిసిన ఆత్మలు ఎన్నో పడిపోయినాయి. దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు వీళ్ళు. వాక్యంను వినలేకపోతున్నారు. నీకు వాక్యం అందుబాటులో ఉంది, మందిరం అందుబాటులో ఉంది, కానీ నీ ఆత్మలో కార్యం జరగటం లేదంటే కారణం ఏంటి? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేదు. గుర్తించాలన్నమాట. మనము సేవకులుగా ఉండి గుర్తించాలా. వారి కోసం ప్రార్థన మాత్రం చేద్దాం. ఎందుకంటే వారిలో మార్పు జరగాలి అంటే యేసు ప్రభు మాత్రమే కార్యం చేయగలడు. యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే వారు వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. మనల్ని నిర్లక్ష్యం చేస్తే బానే ఉంటది కదండి, మనకి ఏం బాధ లేదు. ఎందుకంటే మనము దేవుడి కార్యం ధ్యానం చేస్తున్నాము, దేవుడికి మన పని అప్పగిస్తున్నాము. దాన్ని సర్వశక్తి మంతుడే పునరుద్ధరణలోకి నడిపించేవాడు. కాబట్టి ఈ కారు ద్రాక్షలు ఫలించే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా. వారి విషయం మనం ప్రార్థన చేయాలా. ఒకవేళ వారి దేవుడి చిత్తంలో మారు మనసు పొంది రక్షణలో తిరిగి వస్తే అది దేవుడికి మహిమ, మనకు కాదు కదండి, దేవుడికి మహిమ. కాబట్టి మనము ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము వాళ్ళకి ఇవ్వవలసినది ఏంటంటే పరిశుద్ధమైన స్థితిలోనికి, ఆశీర్వాదంలోనికి మార్చగలవాడు. ఆయన సన్నిధిలో నువ్వు గోజాడకుండా, ఆయన వేడువనకుండా, నువ్వు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఏమీ అడగకుండా నాకు వచ్చేయాలి, నాకు చేసేయాలి అంటే దేవుడు చేసేవాడు కాదు కదా. ఎందుకంటే నువ్వు దేవుడిని ఎరిగిన వాడవే, బాప్తిస్మం పొందిన వాడవే, రక్షించబడిన వాడవే. ఎవరు? నిజమైన క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు కానీ అసలైన కార్యంలోనికి వారు రాలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరగాలని చెప్పి మనము ప్రార్థన చేద్దాము. తర్వాత కోల్పోయిన సంవత్సరాలను కూడా ఆయన తిరిగి ఇచ్చువాడు. కోల్పోయిన సంవత్సరాలను కూడా తిరిగి ఇచ్చువాడు. కాలములను, పరిస్థితులను తన వశంలో ఉంచుకున్న దేవుడు. కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించేవాడు. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ అంట. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. పోయినవన్నీ కూడా మనకు తిరిగి రావాలి అంటే ఆ కారు ద్రాక్షలు ఫలించే ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి రావాలి. మనం స్వంతంగా రాలేము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. కాబట్టి మనము ఈ పునరుద్ధరణ అనేది ఒక కీలకమైనది ప్రక్రియ. కీలకమైన, చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్ పునరుద్ధరణ అనేది. మళ్ళీ పూర్వ వైభవం లాంటి జీవితం రావాలి అంటే
అది చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు నిజమైన పశ్చాత్తాపం జరగాలి. నిజమైన పశ్చాత్తాపం జరగాలి. అది ఖచ్చితంగా విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలోనూ మోకరించాలి. సో మనం ప్రతి ఒక్కరికి, సేవకులకు, పడిపోయిన వారికి, విశ్వాసులకు, క్రైస్తవులకు చెప్పవలసింది ఏంటి అంటే, పూర్తిగా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోనికి రావాలి. మనం చూసుకుంటాం మగ్దలేని మరియా అచ్చ జటామాంసి అత్తరు భరణి అంటే సెంటెడ్ బౌల్ అంట. సెంటెడ్ బౌల్ ఎక్కడ తీసుకొచ్చింది? విరిగి నలిగిన హృదయంతో యేసు పాదాల చెంత. అచ్చ జటామాంసి అత్తరు భరణి బౌల్, చిన్న గిన్నె అంటాం. అది తీసుకొచ్చి యేసు పాదాల మీద పడేసింది. ఆమె విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదములను కడుగుతుంది. తన కన్నీటితో కడుగుతుంది. తన వెంట్రుకలతో, తనకి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీకి అలంకరణ ఏంటంట? తన వెంట్రుకలు. ఈ శ్రేష్టమైన వెంట్రుకలతో ఆమె పాదాలు కడుగుతుంటే ఆ వాసన ధూపము వలె పరలోక సన్నిధికి చేరుకుంది. అక్కడ దేవుడు ఏం చూస్తుండంట? విరిగి నలిగిన ఆమె హృదయంని చూసింది. అది నిజమైన పశ్చాత్తాపము. అదే నీ కన్నీటి ప్రార్థన. ఆ హృదయ స్థితిని దేవుడు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పునరుద్ధరణ జరుగుతుంది. మనం చూస్తాం కదా, మగ్దలేనే మరియ విషయంలో ఎక్కడ వాక్యం ప్రచురింపబడుతున్నా ఆమె పేరు ఖచ్చితంగా వినపడుతుంది అని చెప్పింది. దేవుడే చెప్పింది. ఎక్కడ వాక్య ప్రకటన జరుగుతున్నా మగ్దలేని మరియ యొక్క పాదములను కడిగే పరిస్థితిని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటారంట. ఎందుకంటే ఆ విరిగిన స్థితి ఆమెకు దేవుడు చూసి కారు ద్రాక్ష ఫలిస్తున్న ఆమెని ఏం చేసిందంట? మంచి ద్రాక్ష ఫలించెడి తీగగా మార్చిండు ఆయన. మనకందరికీ తెలిసిన విషయం ఏంటది? ప్రభువు లేచెను అని తన సువార్తను మొదలుపెట్టింది మగ్దలేని మరియ. ప్రభువు లేచాడని చెప్పింది. విరిగి నలిగిన హృదయానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయన ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయాలకు ఆసన్నుడు ఆయన. కాబట్టి ఇశ్రాయేల్ దేశంని దేవుడు పునరుద్ధరించిండు. ఎన్నో వేల సంవత్సరాలు వారు చెదిరిపోయిండ్రు. తిరిగి 1947లో 48లో మళ్ళీ కొత్త దేశంగా ఆవిర్భవించింది. అంటే కారణము దేవుడు ప్రేమించి వారిని పునరుద్ధరించిండు. మ్యాప్ లో లేని దేశము తిరిగి మ్యాప్ లోకి వచ్చేసింది. ఇది మ్యాప్ లో లేకుండా చేస్తానని చెప్పి ఒక రాజు అన్నాడు, పాలస్తీనా రాజు అంటాం, యాసర్ అరాఫత్. అసలు ఇది మ్యాప్ లోనే లేకుండా చేస్తానన్నాడు. కానీ ఆయనే పోయిండు, కానీ దేశం మాత్రం మిగిలింది. అంటే గాడ్ రిస్టోర్స్ వాట్ ఈస్ లాస్ట్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో ఏది పోగొట్టుకున్నా దాన్ని తిరిగి పొందుకోగలిగే సమర్థత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన తిరిగి అనుగ్రహించువాడు, రెస్టోర్ చేయగలిగిన వాడు, పునఃస్థితిని, పునరుజ్జీవమును అన్నిటినీ కలుగచేవాడు ఆయనే దేవుడు. లాస్ట్ ముక్క ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే శిక్షించి క్రమబద్ధీకరిస్తాడంట. అంటే ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేమో వాక్యం ద్వారా వెలుగులోకి వస్తున్నాడు. వాక్యం విని పడిపోయిన వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకసారి విన్నా వాళ్ళని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమించిండు కాబట్టి. వాక్యం వారి యొద్దకు వెళ్ళింది, వారిలో హృదయంలో ఫలించింది. అయిన వారు తప్పిపోయిండ్రు, కానీ వారిని ప్రేమిస్తున్న దేవుడు విడిచిపెట్టని వాడు ఆయన. కాబట్టి ముందు శిక్షిస్తాడంట, తర్వాత క్రమబద్ధీకరిస్తాడు. హీ డిసిప్లిన్స్ ప్లస్ హీ పనిషెస్. చేసిన తప్పుకి పనిష్మెంట్ అయితే ఉంటది. ఆ పనిష్మెంట్ పీరియడ్ అయిపోయినాక వారిని క్రమబద్ధీకరిస్తాడు, డిసిప్లిన్. అందుకే ఆయన పనిష్మెంట్ ని ఒప్పుకోవాలా, క్రమబద్ధీకరించే సమయం కొరకు ఎదురు చూడాలా. నీరు అసహనం పెరిగిపోయింది అంటే నువ్వు ఫలించడం లేదని అర్థం, ఆత్మలో ఎదగడం లేదని అర్థం. ఆత్మలో ఎదగాలి అంటే వాక్య ధ్యానం చేయాలా. ఇది చేయకుండా నేను ఆత్మలో ఎదగాలి, నా కోసం ప్రార్థన చేయండి అంటే అనేకులు చేస్తారు. కానీ అనేకుల ప్రార్థన కన్నా మన అంతరంగంలో మన సమర్పణ దేవుడు చూస్తున్నాడు. ఈ సొంతంగా నువ్వు ప్రార్థన చేయలేకపోతే దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, ఈ యొక్క పునరుద్ధరణ కొరకు ప్రార్థన చేద్దాం. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ కు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞత తెలుసుకుందాం. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించాక మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడవు, కృపగలవాడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడైన యేసయ్య, నీకు గొప్ప కార్యం మేము వివరించుటకు సమయం సాలదు నాయన. పేజీలు చాలవు ప్రభ, అది నీకు గ్రంథం సరిపోదు నాయన.
ప్రభానతని ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితాలు చేసిన దేవుడు ప్రభ. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. విన్న వాక్యం ఫలింపజేయండి. యేసు ప్రభాని ఇంకా అనేకులు వినుటకును దీన్ని అనేకులకు పంచుకుంటకును మాకు సహాయం చేయండి ప్రభ. అతని వాక్యము ద్వారా మెరుగుపరచబడిన జీవితాలతో మేము మీ సన్నిధిలో చేరటానికి నీకు పాద సన్నిధిలో మగ్ధలేని మరియా తన హృదయంను కుమ్మరించినట్టు మేము కుమ్మరించి కోజాడి ప్రభ అనేకుల కొరకు, పడిపోయిన వారి కొరకు, సేవకుల కొరకు, సేవ కొరకు ప్రభానతని నీకు రాజ్య విస్తరణ కొరకు మేము ప్రార్థించే యోధులుగా మమ్మల్ని నిలబెట్టుమని ప్రభానటి కారు ద్రాక్షలు ఫలించి వారందరినీ ప్రభ మంచి ఫలములు ఫలించేది ద్రాక్షవనంగా మార్చమని ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ఆమేన్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మన మధ్యలో రవి అన్న బ్లెస్సింగ్స్ ఇస్తారు. రవి అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ఆశీర్వాదం తీసుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ ఈరోజు వాక్యం చెప్పిన సిస్టర్ సుజాత సిస్టర్ వాళ్ళ కుటుంబీకులందరికీ నిత్య విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబీకులకి యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాలు వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.